దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదాని గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించే విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవదేవుని వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. రండి దేవునికి వాక్యనందం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నాకు ప్రాప్తించి ఉన్నది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నాకు ప్రాప్తించి ఉన్నది. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచన మాట, కార్యానుకూలమైనటువంటి మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. దేని బిడ్డారు గమనించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నాకు ప్రాప్తించి ఉన్నది. పౌలు గారు కొరింథీ సంఘాన్ని చెప్తున్న మాట, సర్వ సమాజంలో అనేక జనాంగం మధ్య నాకు దేవుడు ప్రాప్తింపజేశాడు, దేవుడు నాకు ఇచ్చాడని పౌలు గారు ధైర్యంగా చెప్తున్నాడు. ఏం ప్రాప్తించబడింది? పౌలు గారికి దేవుడు ఏం ప్రాప్తింపచేశాడు, ఏమిచ్చాడు, ఏమి కలగజేశాడు అని అంటే, అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచన మాట ఏంటంటే, సువార్తను ప్రకటించే సమయాన్ని దేవుడు నాకు ప్రాప్తింపజేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున పౌలు గారికి దేవుడు ఏం ప్రాప్తింపజేశాడు, నాకు ప్రాప్తించి ఉన్నది అన్న కాడ అక్కడ ఒకటే చేసి ఉంది. దాని ఫుట్నోట్లో ఏముందంటే, నా కొరకు ద్వారములు తెరవబడి ఉన్నవని ఉంది ఫుట్నోట్లో. ఈ రోజున పౌలు గారు చెప్తున్నాడు, నాకు ప్రాప్తించున్నది. ఏం ప్రాప్తించిందని ఆయన అడిగితే, సువార్తను ప్రకటించేటువంటి ఆ కృప, ఆ ధన్యతను దేవుడు నాకు ప్రాప్తింపజేశాడు, కలగజేశాడని పౌలు గారు చెప్తున్నాడు. మంచిది, చాలా సంతోషం. దేవుడు పౌలు గారికి సువార్తను ప్రకటించే కృపను ప్రాప్తింప చేశాడు. ఈ రోజున వాక్యం వింటున్న మనకి ఏం ప్రాప్తింప చేయబోతున్నాడు, ఏం కలగజేయాలనుకుంటున్నాడు, దేవుడు మనకి దేనిని ప్రాప్తింప చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో ఒక 2-3 విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ రోజున వాక్యం విన్న దేవుని బిడ్డ, మనకి దేవుడు కొన్ని ప్రాప్తింప చేయాలనుకుంటున్నాడు, మనకి సొంతం చేయాలనుకుంటున్నాడు, మనకి కలగజేయాలనుకుంటున్నాడు, మనకి ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఏమి ప్రాప్తింప చేస్తానని ఈరోజు మనకి ఆయన మాటిస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. 3 మాటలు చెప్తాను. ఈ రోజున దేవుడు మనకు ప్రాప్తించేది ఏంటి తెలుసా? 1 అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 16వ అధ్యాయం 1-2 వచ్చిన మాట ఏంటంటే, మంచి పేరు నీకు ప్రాప్తించబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనకు ప్రాప్తింపజేసేది ఏంటి తెలుసా? ఒకవేళ లోకంలో ఉన్న సంపదలు, సిరి సంపదలు, ఆధిక్యతలు, ఘనతలు ఒకవేళ అనుకుంటున్నామేమో, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ రోజు నీకేం ప్రాప్తించబోతున్నది తెలుసా? ఒక మంచి పేరు దేవుడు నీకు ప్రాప్తింప చేయబోతున్నాడు. ఈ రోజున కొంతమంది వ్యక్తులు రోడ్డు మీద వెళ్తుంటే, కొంతమంది ఆ వ్యక్తుల గురించి చాలా చండాలంగా, అపహాస్యంగా మాట్లాడతారు. ఒకవేళ అలాంటి గురించి మనం మాట్లాడుకుంటే వాటిని కొట్టివేసి ఒక మంచి పేరును దేవుడు మనకి ప్రాప్తింప చేయబోతున్నాడు. రెండవది, ఆయన మనకి ఏం ప్రాప్తింప చేయబోతున్నాడు అనంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచ్చిన మాట ఏంటంటే, మంచి ఈవులను నీకు ప్రాప్తింప చేయబోతున్నాడు. రెండవది, ఆయన మనకు ప్రాప్తింప చేసేది ఏంటంటే మంచి ఈవులు. మంచి ఈవులు అంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని, శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని, ఈ ఈవులు దేవుడు నీకు ప్రాప్తింప చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆఖరికి ఒక మాట చెప్తాను, ఆయన మనకు కలగజేసేది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటే, క్రీస్తుకి పరిచారకుడిగా ఉండేటువంటి కృప నీకు ప్రాప్తింప చేయబోతున్నాడు. క్రీస్తు పనిని, దేవుని మందిరంలో పనిచేసే కృపను దేవుడు ఆ పని నీకు ప్రాప్తింప చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. నాకేమి ప్రాప్తించడం లేదు, నాకేమి కలగట్లేదు, నాకేమి దొరకట్లేదు అని అనుకో అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు, నేను ఈ రోజు నుంచి నీకు ప్రాప్తింప చేయబోతున్నా. ఏం ప్రాప్తింప చేయబోతున్నాడు? 1, ఆయన ప్రాప్తింప చేయబోయే మంచి పేరు నీకు కలగబోతుంది. రెండవది, రెండవది అంటే మంచి ఈవులు దేవుడు నీకు ప్రాప్తింప చేయబోతున్నాడు. మూడోది, దేవుని పరిచయం చేసే కృపను అది నీకు ప్రాప్తింప చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుని స్తుతించు, దేవుని కనపరచు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితం ఫలింపచ్చారు. ఈరోజు మీరు మాట్లాడారు, నేను మీకు ప్రాప్తింప చేయబోతున్నానని చెప్పారు. ఏమైతే ప్రాప్తింప చేస్తానని మీరు మాట ఇచ్చారో అవన్నీ తప్పక పొందుకుని నేను ఇంకా గణపరిచి మహింపరచు కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.